మంజూరైన పెన్షన్ పంపిణీ కార్యక్రమం గూడూరు పట్టణ కేంద్రం నందు కొత్తగా పెన్షన్లు మంజూరైన సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని స్థానిక మండల టీడీపీ నాయకులు మరియు మండల అధికారులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన వారందరికీ కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం 2750 కోట్లు రిలీజ్ చేసింది। పెన్షన్లకు సంబంధించి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది। పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వారి భార్యకు మరుసటి నెల నుంచి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుంది। నూతన వితంతు పెన్షన్లు కేటగిరీ కింద 1,09,155 మందికి కొత్తగా వితంతు పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు। కొత్తగా పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు మాకు ఈ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి గ్రామ టీడీపీ నాయకులకు లబ్ధిదారులు సంతోషంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కె రామాంజనేయులు, సింగిల్ విండో చైర్మన్ బి దానమయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్, టీడీపీ యువ నాయకుడు బోసుగు సృజన్, కౌన్సిలర్ కోడుమూరు శేక్షావళి, 1వ వార్డు కౌన్సిలర్ బోడేంగలి, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। గూడూరు గ్రామ ప్రజలకి అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు। మా యొక్క టీడీపీ నాయకులకి, కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు। ఈరోజు గూడూరు పట్టణంలో అలాగే గ్రామాలలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ పెన్షన్ భర్త చనిపోయిన తర్వాత భార్యలకు ఇవ్వడం జరుగుతుంది। ఈ పెన్షన్ దాదాపు 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా ఎవరు ఇవ్వలేదు। కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంవత్సరం లోపే వీరికి పెన్షన్ని అలాట్ చేయడం జరిగింది। అంటే 1,09,155 పెన్షన్లని ఇవ్వడం జరుగుతుంది। అంటే బడ్జెట్లో దాదాపుగా 2,750 కోట్ల రూపాయలతో ఈ పెన్షన్ని ఇవ్వడం అంటే అంత ఆషమాషి కాదు। ఇది ఒక నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ చూస్తూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ఇంత భారీ ఎత్తున దేశంలోనే ఎక్కడ లేనటువంటి 4,000 పెన్షన్ని ఇవ్వడం అంటే అంత ఆషమాషి కాదు। ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు। అలాగే మన యొక్క రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే అభివృద్ధి కూడా ఒక రెండవ కన్ను కాబట్టి 2 కళ్ళని సమానంగా చూసుకోవాలనే ఉద్దేశంతో పోలవరాన్ని అలాగే అమరావతిని రెండు కళ్ళలా చూస్తున్నాం। రేపు 2వ తేదీ అంటే రేపు కూడా అన్నదాత సుఖీభవ దాదాపు 46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు రేపు వేయడం జరుగుతుంది। అంటే ఇంత పెద్ద భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు వేయడం అంటే ఇంత భారీ బడ్జెట్తో చాలా సంతోషకరం। అలాగే ఎన్ని ఒడిదుడుకులున్నా ఈ రాష్ట్రం ఎంత అతలాకుతలమైనా కూడా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నారు। అలాగే మన యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మన మండలానికి ఈ యొక్క గూడూరు మండలానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు। అలాగే రోడ్లు అయితేనేమి, కాపులు అయితేనేమి, అలాగే ఏఐబి ట్యాంక్స్ అయితేనేమి అభివృద్ధి శాంక్షన్ అయ్యాయి కాబట్టి ఆయన కూడా మన యొక్క ఈ మండలాన్ని సర్వాంగ సుందరంగా చేయాలని కంకణ కట్టుకొని నాకు కూడా తెలియజేస్తున్నారు। ఈసారి ఖచ్చితంగా మనము గూడూరుని కూడా రూపురేఖలు మార్చాలని, కోడుమూరు రూపురేఖలు మార్చాలని తెలియజేస్తున్నారు। అలాగే రేపు వచ్చే అంటే 15వ తేదీ నుంచి కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి కూడా బస్సు పథకం కూడా బస్సును ఫ్రీగా అంటే ఫ్రీగా ప్రయాణించడానికి కూడా మహిళలు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను। జై తెలుగుదేశం।